హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ మధు అనే వ్యక్తి నాకు భర్త లేడు, నాకు ఒక వికలాంగ బాబున్నాడు. అయినా కానీ నేను లొంగలేదని ఇంతకుముందు నన్ను ఒకసారి బలంతో చేశాడు. చేసినా కూడా నేను లొంగలేదని మా ఇల్లు బాగులు కొడతాడు. తాగేసి వచ్చి మా ఇండ్ల ముందు రేస్ చేస్తాడు. ఈ బాబు వికలాంగ బాబు, పింఛను కూడా 6,000 వస్తుంది. నాకు ఇంకో బాబు ఉన్నాడు. ఈ మధు అరచకాలు తట్టుకోలేకపోతున్నావు. నిన్ను నేను పెరిగినాను, నువ్వు నన్నేం చేయలేకపోతున్నావు. ఇదే సార్ ఇట్లా చెప్తాడు. ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే నాకు తెలుసు, నేను నా పొడి ఏమన్నా ఉంది, నేనేమైనా చేయగలుగుతాను, ఏమన్నా చేయగలుగుతాను, మీరు ఎవరు ఏం చేయలేరు, మీరు ఆడవాళ్ళు మీకు ఎవరు సపోర్ట్ లేరు అంటారు. దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద సంధించి మమ్మల్ని కాపాడాలని ఆ సారికి దండాలు పెట్టుకుంటాను అనేసి రచలకు వచ్చి మధు వాళ్ళ అనుచరులు, నేను గుమ్మనే నిలబడుకొనే ఉన్నాను, వాళ్ళు గొడవలు పడుతున్నారు, నేను మా ఆయన కోసం నిలబడుకొని ఉన్నాను. వెనకాల నుంచి వచ్చి రాడ్డుతో కొట్టారు. నాకు అప్పటికి ఏం తెలియలేదు, నేను అక్కడే పడిపోయాను. ఆడ పడిపోయినాను, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వాళ్ళ మధు వాళ్ళ అనుచరులు ఆడవాళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆడవాళ్ళని మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నావా? మగవాళ్ళు ఏంది ఆడవాళ్ళని కొట్టేది? ఉంది, వాడికి పార్టీ సపోర్ట్ ఉంది. జనసేన పార్టీలోకి పోవాలనేసి ఫోటోలు తీసుకొని నాకు ఆ పార్టీ సపోర్ట్ ఉంది, నాకు ఈ పార్టీ సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది, నేను ఏమైనా చేస్తాననేసి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తా తిరుగుతూ ఉన్నాడు. రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆడవాళ్ళకి దయచేసి న్యాయం చేయండి. వెళ్ళినప్పుడు గతంలో కక్షలు పెట్టుకొని వినాయక చవితి కక్షల నుంచి ఏదేదో సంథింగ్ పర్సనల్స్ అన్నీ పెట్టుకొని కూడా ఈ మధు అనే వ్యక్తి నాకు వచ్చాను, నేను ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నాకు తెలుసు అని చెప్పి చాలా దందాలు చేస్తూ భయంకరంగా ఆడవాళ్ళని అసభ్యంగా తిడుతూ కొడుతూ వాళ్ళని ఎన్నో టార్చర్లు పెట్టారు. ఇప్పుడు సార్ గారితో ఫోటో తీసుకున్న ఫోటోని అందరికీ చూపిస్తూ శ్రీనివాసులు గారు నాకు తెలుసు, ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, నేను జనసేన పార్టీ అట్లా ఇట్లా పార్టీ పేరు చెప్తూ చెత్త మాటలు మాట్లాడుతూ ఇలాంటి దొంగల్ని పార్టీలోకి కూడా చేరనివ్వకూడదు. మేము టీడీపీకి కూడా ఎంతో కష్టపడిన వాళ్ళం. చాలా వరకు సుధమ్మ మేడంతో కూడా కానీ మహిళలకి రక్షణ కల్పించాలని ప్రతి ఒక్కరితో నేను చాలా ఫైటింగ్ చేసిన దాన్ని, పార్టీ తరఫున తిరిగిన దాన్ని. కాకపోతే ఇటువంటి దొంగలను మాత్రం ఎప్పటికీ వదలకూడదు. వీడి మీద కక్షలు రౌడీ షీటర్గా కత్తులు, బీర్ బాటిల్స్ అన్నీ కూడా విసిరి కర్రలతో తలలు పగలగొట్టడం కూడా జరిగింది. శివ అనే అతనికి రాడ్డుతో తల పగలగొట్టేసి వేరే అమ్మాయికి కూడా, ఈ పాపకు కూడా తల పగలగొట్టి లావణ్యకి ప్రతి ఒక్కరిని గాయపరిచి దుర్మార్గంగా పాటుపడుతున్నాడు. ఎమ్మెల్యే గారు అండదండలు నాకున్నాయి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ స్పందన సార్ గారు మాత్రం మాకు న్యాయమే చేశారు, లేదని నేను చెప్పట్లేదు. కానీ వీడి మీద రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయాలి. ఇలాంటి దొంగల్ని పార్టీల్లో చేరనివ్వకూడదు. పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి ఎంతో మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు అది లేకుండా పోతుంది, రక్షణ అనేది లేకుండా పోతుంది. వాడు పెద్ద హీరో అని చెప్పి నేను చెప్పట్లా, వాడు వేస్ట్ గాడు. వాడు శవాలను అడ్డం పెట్టుకొని, శవాలనంటే ఎట్లా చనిపోయిన భర్తలు చనిపోయి ఉంటారు అట్లాంటి వాళ్ళ కాడ పోయేసి అడ్డాలు పెట్టుకొని ఆడవాళ్ళని డబ్బులు తీసుకొని ఊర్లలో గుడి డబ్బులు కానీ ఇంకొక డబ్బు కానీ ప్రతి ఒక్కటి దౌర్జన్యంగా తింటున్నాడు. ఆడవాళ్ళని నాది ఏరియా, నా గుడి బార్డర్ ఇది అని చెప్పి గీతలు గీస్తాడు. ఎవరు బండ్లలో పోతే ప్రతి ఒక్కరిని ఆపి గొడవ చేయడం, ప్రతి ఒక్కరిని అద్దాలు వేసుకుంటే నువ్వెందుకు, ఇప్పుడు అద్దాలు అనేది కామన్, ఎవరైనా వేసుకుంటారు. వాడి అరాచకాలు ఎక్కువైపోయినాయి. దయచేసి మాకు ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారిని కూడా కలవడానికి రౌడీ షీటర్ అనేది తన పైన ఓపెన్ చేయలేదు ఇంతవరకు. కంప్లైంట్ ఇచ్చాం. ఈ రచ్చలు గతంలో చాలా మంది పైన గతంలో చాలా కేసులు అయినాయి. చాలా కేసులు అయినప్పటికీ కూడా అలాంటి దొంగలు తప్పించుకొని తిరుగుతున్నారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అయిపోతా అన్నారు.